బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి తల్లి కాస్తంత పర్వాలేదు అని చెప్పవచ్చు. అంతే, కాస్తంత పర్వాలేదు అని, అంటే యావరేజ్ అంటారా? యావరేజ్. ఎందుకు అని అంటే అనుకున్న స్థితిగతులు వీళ్ళకు అంటే వారు ఒకటి ఊహిస్తారు, కాకపోతే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. అయ్యో, ఒకటి ఊహిస్తారు, ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండవది కూడా ఏంటి అని అంటే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి కాస్తంత మెదడు అనేది మందగిస్తూ ఉంటుంది. అంటే మనము చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేక కంగారు పడి అటు ఇటుగా చేసేస్తూ ఉంటారు. కంగారు మొదలు పుట్టాకనే కుంభరాశి పుట్టింది అని కూడా చెప్పవచ్చు. ఈ మాసంలో వారి పరిస్థితి అలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారు మొదలు తల్లి సలహా తీసుకోవడం చాలా అత్యంత అవసరమైంది. తల్లి యొక్క సలహా తీసుకోవడము ఎంతో అవసరమైంది. ఆ తల్లి యొక్క మాటల వల్లనే కుంభరాశి వారికి ఒక యోగ్యత అనేటువంటిది వస్తుంది. ఇంకొకటి, తన బలము తానుకు తెలవకుండానే వదిలేస్తూ ఉంటాడు. పక్క వాళ్ళు పొడుస్తూ ఉండాలి వాళ్ళను. పక్క వాళ్ళు ఈ పరిచయ అని ఒక పుల్లు లెక్క ముళ్ళు ఉంటుంది కదా, ముళ్ళ లెక్క వాడిని పొడుస్తూ ఉంటేనే వాడు ఆ పని చేయడానికి పోతూ ఉండాలి. లేకపోతే పోడు. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ కింద మారుతారు అనే అవకాశం కూడా ఉన్నది కుంభరాశి వారికి. తర్వాత అనుకున్న తగిన ఫలితాల కంటే ఆరోగ్య సమస్యలు మాత్రం బాగా వస్తాయి. ఆరోగ్య సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఎలా గురుగారు? లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివా? హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది బాగా పెరుగుతుంది. రాజకీయంలో ఉండేవారికి అయితే మొదలుగా గుండె సమస్యలు వస్తాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి రాజకీయంలో ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఆచి తూచి ప్రతి ఒక్క నిమిషాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయంలో ఉండేవారికి ఒక రాజకీయమనే కాదు తల్లి, రాజకీయంలో, సైనిక రంగంలో, పోలీసు శాఖ వారు వీళ్ళ ముగ్గురికి సమానమైన పద్ధతిలో ఉంది. ఉన్నది. తర్వాత సినీ రంగంలో ఉండేవారికి ఏంటి అని అంటే బుద్ధి మందగించి వాళ్ళు ఆగమాగం అవుతూ ఉంటారు. అంటే ఒకటి చేయాల్సిందే ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డైలాగ్ చెప్పాలంటే వాళ్ళు ఇంకో డైలాగ్ చెప్పే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితాన్ని ఆగిపోతుంది వారికి. విన్నారా? రైతులకు, రైతు సోదరులకు, వైద్య శాఖకు ఒకటే స్థితిగతులు, అత్యంత అద్భుత ఫలితాన్ని ఉంటుంది. అమోఘమైనటువంటి ఫలితాలను కూడా వీళ్ళు పొందుతూ ఉంటారు. విన్నారా? లాయరు, భూరంగ వివాదాల్లో ఉండే వాళ్ళకు కాస్తంత మెరుగు అయినటువంటి రిజల్ట్ కనిపిస్తుంది. అత్యంత ఉన్నత ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కష్టపడాలి తల్లి. కొన్ని విషయాల్లో వీళ్ళు కష్టపడితేనే వారికి విజయం అనేది చేకూరుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయంటున్నారు. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారు బాగుంటుంది గురుగారు? ఈ కుంభరాశి వారు ఏంటంటే ప్రతి మంగళవారం రోజున హనుమంతుల వారికి పూజాధికాలు గావించాలి. చందన సేవ నర్పించాలి. చందన సేవ అర్పించిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి కుంకుమ జలముతోనే పసుపు జలముతో, పసుపు నీళ్లు కుంకుమ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయించాలి. రోగకారకుడైనటువంటి కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. విన్నారా? ప్రదక్షిణ చేసిన తర్వాత అత్యంత ఇంకా ఫలితము వీళ్ళకు కావాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యానికి అభిషేకం చేయడం వలన వాళ్ళకు వచ్చేటువంటి తత్వాధిక దోషాలు ఏదున్నా పూర్తి నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.